అందరికీ నమస్కారం. సోమవారం నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ అయితే పెడతాను. అప్పటి వరకు ఈ డస్ట్‌బిన్స్ ఉన్నాయి. చిన్న చిన్న డస్ట్‌బిన్స్ ఉన్నాయి. ఈ పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత అప్పటికి నాకు పూర్తయిపోతాయి. శనివారం, ఆదివారంతో పూర్తయిపోతాయి. సోమవారం నుంచి రెగ్యులర్‌గా అయితే వీడియోస్ పెట్టే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు నన్ను క్షమించండి. మనకి ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్ మహల్, ప్రపంచంలో ఏడో వింతైనటువంటి తాజ్ మహల్, అది తాజ్ మహల్ కాదు, తేజో మహాలయ శివాలయం అని మన మన నమ్మకం. అలాగే చరిత్ర కూడా అదే చెప్తుంది. కాకపోతే ఈ 3 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి పరిస్థితులు, ఆనాటి ముస్లిం పాలకులు షాజహాను తన భార్య ముంతాజ్ కోసం కట్టాడని చెప్పేసి దాన్ని తాజ్‌మహల్ చేయడం, ఆ తర్వాత పురావస్తు శాఖ వారు వచ్చి దాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని దీన్ని చేసేశారు. ఒక అద్భుతం అని చెప్పేసి మొత్తానికి దాన్ని ముట్టకుండా చేసేశారు. కానీ ప్రయాగ్రాజ్ హైకోర్టులో ఎప్పుడో దీని గురించి పిటిషన్ దాఖలైంది. అది తాజ్ మహల్ కాదు, తేజో మహాలయ శివాలయం అని చెప్పి అది పెండింగ్లో ఉంది. దీని గురించి మళ్ళీ ఇప్పుడు ఇంకొక పిటిషన్ దాఖలైంది ప్రయాగ్రాజ్ హైకోర్టులో. అదేంటంటే, మీరు వీడియో చిత్రీకరణ కోసం ఒక అడ్వకేట్ కమిషనర్ని నియమించండి. అంటే ఆధారాలతో సహా వీడియో చిత్రీకరణ చేయాలంటే అడ్వకేట్ కమిషనర్ ఉండాలి. లాయర్లకు సంబంధించి హైకోర్టు నుంచి వచ్చినటువంటి లాయర్లు, లేకపోతే సుప్రీంకోర్టు నుండి వచ్చినటువంటి న్యాయవాదుల సమక్షంలోనే ఆ వీడియో చిత్రీకరణ జరుగుతోంది. అలాంటి కమిషనర్ని ఏర్పాటు చేయాలని మరొక పిటిషన్ దాఖలైంది. దాని గురించి ఆలోచించినటువంటి జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ గారు కేంద్రానికి ఇది చేశారు, ఒక ఆదేశాలు ఇచ్చారు. దీనికి సమాధానం దాఖలు చేయాలని ఆయన అయితే కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఏఎస్ఐకి ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. మొదటి నుంచి తాజ్ మహల్ అనేది తేజో మహలే. ఈ విషయం చాలామంది ముస్లింలు కూడా అంగీకరిస్తున్నారు. కానీ ఇప్పుడు దీన్ని ముట్టుకుంటే ఇది ప్రపంచంలోనే ఏడో వింత కాబట్టి మళ్ళీ ప్రపంచంలో ఉన్నటువంటి పురావస్తు శాఖ వారందరూ కూడా దీని గురించి మళ్ళీ ఏదైనా రాద్ధాంతం చేస్తారేమో అని కొంతమంది భయపడుతున్నారు. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే, దీన్ని ఎలాగైనా సరే దీన్ని ఎలాగైనా సరే మళ్ళీ తేజో మహాలయ శివాలయంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ ఆలోచన వెనక వచ్చినటువంటివే ఈ పిటిషన్లు. ప్రభుత్వం అనుమతులు లేకుండానో లేకపోతే ప్రభుత్వం సపోర్ట్ చేయకుండా ఇప్పుడు ఎలాంటి పిటిషన్ దాఖలవు. ఒకవేళ పిటిషన్ దాఖలైనా ప్రభుత్వం మీద నమ్మకం ఉండే చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా తేజో మహల్ అవుద్ది ఎప్పటికో. కాబట్టి తాజ్ మహల్ తేజో మహల్ అవ్వడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు.